అదే విషయాన్ని అసెంబ్లీలో వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయండి. మీరు అసెంబ్లీకి రండి. మీరు తీసుకొచ్చిన ఈ పీపీపీ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు, దీంట్లో ఈ లోపాలు ఉన్నాయి, దీంట్లో ఈ మోసాలు ఉన్నాయి అని ప్రభుత్వాన్ని నిలదీయండి. ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అసలు ఏమి సమాచారం లేకుండా ప్రజలు తప్పుదోవ పట్టించడం, ఇది పూర్తిగా ప్రైవేటీకరణము, ఇది పూర్తిగా ప్రైవేటీకరణ. మకం మీద కొట్టింది నిర్మలా సీతారామన్ గారు. ఏం మాట్లాడుతున్నారా ఆయన మీద? ఈ ప్రతిపక్ష పార్టీ, నేనేమంటానంటే ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా పనిచేస్తే మనందరం కూడా సంతోషిస్తాం. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ అవసరం. ఈరోజు అసెంబ్లీకి వెళ్ళాలి. ప్రభుత్వంలో తప్పులు జరుగుతుంటాయి, అందులో ఏమి అనుమానం లేదు. కొన్ని తప్పులు జరగవచ్చు, ప్రభుత్వానికి తెలిసి తెలియక కొన్ని తప్పులు జరగవచ్చు. బట్ వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రిన్సిపల్ అపోజిషన్? ఇప్పుడు గుర్తింపు ప్రతిపక్షం కాకపోయినా, బట్ యాజ్ ఎ అపోజిషన్, యాజ్ ఎ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వాట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ? He must go to assembly and demand the government and question the government and seek the details from the government. ఇవేమీ చేయకుండా మేము కోర్టు సంతకాలు ఇచ్చేసాము, ఆ సంతకాలు ఎవరు పెట్టారో ఏం చేశారో దాని మీద మేము డీటెయిల్ గా పోదలుచుకోలేదు. కానీ ఇది ఒక బాధ్యత గల ప్రతిపక్షం యొక్క పని కాదు. ఇది ఒక రాజకీయ పార్టీ, బాధ్యత గల రాజకీయ పార్టీ, 5 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ యొక్క బాధ్యత నేను అనుకోవడం లేదు. వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళండి, విషయాలు చర్చించండి. వాళ్ళు చేసిన ఇది ఏదైతే ఉందో పూర్తిగా ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది పూర్తిగా ప్రైవేటీకరణని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. మన జూపిడి గారు లాంటి విఘ్నులు ఆ పార్టీకి, ఆ నాయకత్వానికి చెప్పవలసిన అవసరం. ఏమని చెప్పాలి? పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పాలా ఆంజనేయులు గారు? పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని చెప్పాలా? ప్రైవేటీకరణ కాదండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. గవర్నమెంట్ హ్యాస్ మేజర్ సే. గవర్నమెంట్ విల్ డిక్టేట్ ఎవ్రీథింగ్. గవర్నమెంట్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. గవర్నమెంట్ విల్ చెక్ ఎవ్రీథింగ్. ప్రైవేట్ వ్యక్తుల యొక్క భాగస్వామ్యం ఉండొచ్చు, కానీ ప్రైవేట్ వ్యక్తులు ఏమీ చేయలేరు, ఆ సంస్థలు ఏమీ చేయలేవు. ప్రభుత్వమే నియంత్రణ చేస్తుందని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తుంది. ఓకే ఓకే జూపుడి గారు ఒక అంశం సార్, ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత